హాయ్ ఫ్రెండ్స్, ఇదో కమర్షియల్ విమానం కిందకి దిగడానికి సిద్ధపడుతోంది. కొద్ది దూరంలో రన్వే కనిపిస్తోంది. ఇంతలోనే ఓ ప్రమాదం జరిగింది. ఒక పక్షి కాక్పిట్ అద్దం మీద పడింది. కానీ అద్దం పగలకపోవటం అదృష్టమని చెప్పుకోవాలి. విమానాన్ని కొంచెం క్లిష్టంగానే ల్యాండింగ్ చేశారు. విమానాలన్నీ ఇలా జాగ్రత్తగానే ల్యాండింగ్ అవుతాయని చెప్పడం కుదరని పని. అవును, పక్షులు ఢీకొన్న తర్వాత కూడా సేఫ్టీ ల్యాండింగ్ చేయగలిగామంటే అది ఆ విమానం సిబ్బందికి, ప్రయాణికులకి మంచి రోజనే చెప్పాలి. అమెరికన్ విమానం ఫ్లైట్ 1549 న్యూయార్క్ విమానాశ్రయంలో టేకాఫ్కి సిద్ధమవుతోంది. 2009 జనవరి 15 నాడు జరిగిన సంగతి చెప్పుకుంటున్నాం మనం. ఆనాటి మధ్యాహ్నం 3:25 సమయం. మరో నిమిషానికి విమానం గాల్లోకి లేచింది. అంతా సజావుగానే జరిగిందని విమానం పైలట్ గ్రౌండ్ కంట్రోల్కి సమాచారం ఇచ్చారు. ఇది ఎయిర్ బస్ A320 విమానం. 150 మంది ప్రయాణికులు, 5 విమాన సిబ్బంది ఉన్నారు. ఇంకో 2 గంటల పాటు మామూలుగా వెళ్లే ఎత్తులోనే ప్రయాణించింది విమానం. 2818 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్ తమ దారిలో కెనడా బాతుల గుంపు ఒకటి ఎగురుతూ వెళ్ళటం చూశారు. విమానాన్ని మలుపు తిప్పేంత సమయం లేదు. గొప్ప వేగంతో ఆ పెద్ద పెద్ద బాతులు విమానాన్ని ఢీకొన్నాయి. విమానం యొక్క శక్తివంతమైన టర్బో ఇంజన్లు ఆ బాతుల్ని తమ లోపలికి గుంజుకుంటున్నాయి. అలాంటి స్థితిలో సాధారణంగా రెండో ఇంజన్ సాయంతో సమీపంలోనే ఉన్న విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండింగ్ చేయొచ్చు. కానీ ఫ్లైట్ 1549 విషయంలో 2 ఇంజన్లలోకి పక్షులు దూరిపోయాయి. 2800 అడుగుల ఎత్తులో 2 ఇంజన్లు పనికిరాకుండా పోయాయి. తమ పరిస్థితిని అంచనా వేసుకుని తమ విమాన చోదక నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ తామున్న అంత ఎత్తుని, కిందకి దిగిపోతున్న వేగాన్ని గమనించుకుంటూ 2 పైలట్లు తమ విమానాన్ని సాహసించి హడ్సన్ నదిలో ల్యాండ్ చేశారు. వాళ్లకున్న అతి దగ్గరి అవకాశం అదే. సిద్ధంగా ఉన్న రక్షణ పడవలు వెంటనే విమానం వద్దకొచ్చి మొత్తం ప్రయాణికుల్ని, సిబ్బందిని కాపాడాయి. ఈ సంఘటనని ద మిరకిల్ ఆన్ ద హడ్సన్ అని చరిత్రలో ప్రస్తావిస్తూ ఉంటారు. విమానయాన చరిత్రలో ఇదే మొదటిది, బహుశా ఇదే చివరిది కావచ్చు. అంత తక్కువ ఎత్తులో 2 ఇంజన్లు పాడైపోయినా ఒక్కరూ ప్రాణం పోగొట్టుకోకుండా భూమి మీదకి తిరిగి రావటం ఇదే మొదటిది, చివరిది అని అంటారు. ఇప్పుడు సాంకేతికత మరింతగా అభివృద్ధి చెందింది కదా. అయినా కూడా ఏ దేశము ఇలాంటి సమస్యకి ప్రభావవంతమైన పరిష్కారాన్ని కనిపెట్టలేకపోయింది. ఫ్లైట్ 1549 విషయంలో పెద్ద పెద్ద పక్షుల భారీ గుంపు ఢీకొంది. అయితే ఒకే ఒక్క సాధారణ పక్షి కూడా విమానాన్ని ఘోరంగా దెబ్బ కొట్టగలదు. అలాగని ఆకాశంలోనే ఇలా జరుగుతుందని కూడా ఏం లేదు. సరుకుల లోడింగ్, అన్లోడింగ్ సమయంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. జెట్ ఇంజన్లు చాలా శక్తివంతమైనవి. తమ దగ్గరలోని ఏ వస్తువునైనా అవి గుంజేస్తాయి. వీటికంటే ముందు విమానాల్లో పిస్టన్ ఇంజన్లు ఉండేవి. వీటిపై ప్రొపెల్లర్ని అమర్చి థ్రస్ట్ని పుట్టించేవారు. ఆ ఒత్తిడి సాధారణ ఇంజన్లకు సరిపోయేది కాదు. తక్కువ ఒత్తిడి కారణంగా విమానాలు వేగంగా ఎగరగలిగేవి కాదు. అంతేకాదు ఎక్కువ ఎత్తులో ఎగరటం కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ తర్వాత 1930లో మొట్టమొదటి జెట్ ఇంజన్ తయారు చేయబడింది. ఇందులో ఒక టర్బైన్ గాలిని లాక్కుంటుంది. ఆ గాలిని కంప్రెస్ చేస్తుంది. ఆ కంప్రెస్డ్ ఎయిర్ని ఇంధనాన్ని కలుపుతుంది. ఇంధనం మండుతుంది. ఫలితంగా ఇంజన్ లోపల అమితమైన ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడే విమానాన్ని వేగంగా ముందుకు నెడుతుంది. మామూలు ఇంజన్లతో పోలిస్తే జెట్ ఇంజన్ల బరువు తక్కువే. ఇంధనాన్ని ఎంతో సమర్థంగా వినియోగించుకోగలవు కూడా. జెట్ ఇంజన్ థ్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ సౌండ్ పిస్టన్ ఇంజన్ సౌండ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్ బస్ A320 ఇంజన్ సంగతి తీసుకోండి. దీని ఒక్క ఇంజన్ సెకన్కి 1250 కిలోల గాలిని తన లోపలికి లాక్కోగలుగుతుంది. గాలి ఇంజన్ ముందు భాగం నుంచి లోనికి ప్రవేశిస్తుంది కదా. ఆ సమయంలో ఇంజన్ ఎదురుగా ఉన్న దేన్నైనా సరే ఇంజన్ లోపలికి లాగేసుకుంటుంది. అది విమానంలో పెట్టబోయే లగేజ్ కావచ్చు, చెట్లు కావచ్చు, అక్కడే నిలుచున్న విమానం సిబ్బంది అయి ఉండొచ్చు, చిన్నపాటి వాహనం కూడా అయి ఉండొచ్చు. ఈ 170 విమానం పార్క్ చేయబడి ఉంది చూడండి. దాని ఇంజన్ వేగంగా తిరుగుతోంది. అక్కడే ఉన్న సిబ్బంది చేతిలోని కోన్ ఒకటి పొరపాటున ఇంజన్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ల లోపే 2 వైపు నుంచి పెద్ద మంట వెలువడింది. జెట్ ఇంజన్ లోపలికి గుంజుకోబడే గాలి ఒత్తిడి అంటే ప్రెషర్ సంగతి మీకు అర్థమైంది కదా. మరి ఇంజన్ 2 వైపు నుంచి బయటకు వచ్చే ఒత్తిడి సంగతి కూడా గమనించాలి. దాన్నే థ్రస్ట్ అంటారు. ఇది ఇంజన్ ముందు భాగం నుంచి లోపలికి ప్రవేశించే ఒత్తిడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే కనీసం 100 రెట్లు కంటే ఎక్కువే. ఎయిర్ బస్ A320 ఇంజన్ నుంచి వెలువడే థ్రస్ట్ 1,27,000 కిలోల ఒత్తిడిని విడుదల చేస్తుంది. మరి 2 ఇంజన్ల శక్తిని కలుపుకుంటే అది 2,54,000 కిలోల థ్రస్ట్ అవుతుంది. ఒక మామూలు రైలు బండి ఇంజన్ దాదాపుగా ఇంత బరువే ఉంటుంది. అంటే ఒక్కసారి ఊహించండి, విమానం టేకాఫ్ సమయంలో ఇంజన్ వెనుక వైపు రైలు ఇంజన్ని నిలబెడితే ఏమవుతుందో. ఎంతో సులువుగా అది పక్కకి పడిపోతుంది. బోయింగ్ 777 విమానం ఇదే టేకాఫ్ అవుతోంది. సరిగ్గా దాని వెనకే ఉన్న ఒక ట్రక్ తిరగబడిపోయింది. గమనించారా? సెయింట్ మార్టిన్ విమానాశ్రయాన్ని సమీపంలో ఉన్న బీచ్ వద్ద టూరిస్టులు జెట్ ఇంజన్ థ్రస్ట్ కారణంగా ఎగిరెగిరి పడుతున్నారు చూడండి. వాళ్ళకి తెలియటం లేదా అని విసుక్కోకండి. అది అక్కడికి వచ్చే యాత్రికులకు ఒక ఆట. ఆనందంగా ఎగిరి కింద పడుతూ ఉంటారు. అయితే ఒకరు చనిపోయారనుకోండి, మీ కోపానికి అర్థం ఉంది, బాధగానే ఉంటుంది ఇలాంటివి జరిగినప్పుడు.
అయితే ఎక్కువ శాతం మంది ఆ అనుభూతిని పొందడానికి అక్కడ నిలబడతారన్నది మాత్రం నిజం. ఆటపాటల సంగతి పక్కన పెడితే జెట్ ఇంజన్ల థ్రస్ట్ విమానం ఎగరడానికి మాత్రమే కాకుండా ఇలాంటి ప్రమాదాల్ని కలిగిస్తోంది కనుక విమానాశ్రయ వర్గాలు ఎన్నో SOPsని సిద్ధం చేశాయి. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఏ సమయంలో ఇంజన్ల వద్ద ఉండాలి, ఉంటే ఎంత దూరంలో ఉండాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి చెప్తారు. మరీ ముఖ్యంగా లగేజ్ లోడింగ్ సమయంలోనే రిస్క్ ఎక్కువ అని సిబ్బంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఇంజన్ తిరుగుతూ ఉంటుంది, ఇంజన్ ముందు భాగం నుండే లోడింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యని అధిగమించడం కోసం ఆధునిక సౌకర్యాలున్న విమానాశ్రయాల్లో కన్వేయర్ బెల్ట్ సాయంతో లగేజ్ని జాగ్రత్త పడతారు. సిబ్బంది కూడా తమ చెకప్ పనులు, లోడింగ్ పనులు ముగించుకున్న తర్వాతనే, వారు అక్కడి నుంచి పక్కకి జరిగిన తర్వాతనే ఇంజన్లను ఆన్ చేస్తారు. మీరు ఇంజన్ లోపల ఉన్న సర్పిలాకారపు గుర్తును గమనించే ఉంటారు. టర్బన్ తిరుగుతున్నప్పుడు ఈ గుర్తు ద్వారానే అది ఆన్లో ఉంది, తిరుగుతోందని ఎవరైనా సులభంగా గుర్తించగలుగుతారు. అదంతా బానే ఉంది. పక్షుల విషయానికి వచ్చేసరికి వాటికి అర్థమయ్యేలా మనం చెప్పలేం. మనమే వాటిని గమనిస్తూ జాగ్రత్త పడాలి. తెలివి, నోరు మనిషికి ఉన్నాయి కానీ పక్షులకు లేవు కదా. మరి మనిషే అవసరం అనుకుంటే 8 దిక్కులు పరిశీలిస్తూ వాహనం నడపాలి. అదేలండి ఈ లోహ విహంగాన్ని ఎగరనివ్వాలి. ఇంజనీర్లు, అధికారులు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎన్నో దశాబ్దాలుగా శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఏ ఉపాయమూ పనిచేయటం లేదు. సిబ్బంది విమానాల నుండి పక్షుల్ని దూరంగా తరిమే పనులు చేస్తూనే ఉన్నారు. విమానాశ్రయం పరిధిలో చెట్లు కూడా పెంచకపోవడానికి కారణం ఇదే. రన్వే వద్ద అస్సలు ఉండవు చూడండి. విమానాశ్రయం చుట్టూ పక్షులు ఎగరకుండా భారీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తుపాకీ పేల్చి ఆ శబ్దాలకు పక్షులు ఎగిరిపోయేలా చేస్తారు. అక్కడక్కడ దిష్టి బొమ్మలు నిలబెడతారు. అంతేకాదు పక్షులకు ఆహారంగా ఉండే ఏ పదార్థాలు అక్కడ పారేయకుండా, ఏ జీవుల్ని ఎగరకుండా, తిరగకుండా జాగ్రత్త వహిస్తారు. అవును, నీటి గుంటలు, చెరువులు, చెత్తా చెదారపు పోగులు తమ విమానాశ్రయంలోనే కాదు చుట్టుపక్కల కొంత పరిధి వరకు ఉండే నివాస ప్రాంతాల వద్ద లేకుండా అవగాహన కలిగిస్తారు. కృత్రిమ మేధను ఉపయోగించుకుని రోబోటిక్ గద్దల్ని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. వాటిని చూసి మిగతా పక్షులు దూరంగా వెళ్ళిపోతాయి. బహుశా మీలో కొందరికైనా ఒక ఆలోచన వచ్చి ఉండాలి. ఇన్నిన్ని తంటాలు పడే బదులు ఇంజన్ ముందు భాగంలో ఒక మెటల్ మెష్ వంటిది పెట్టొచ్చు కదా అంటారు. అంతేనా? అప్పుడు పక్షులు చొరబడవు, వస్తువులు దూరిపోవు, మనుషులకు ఏం కాదు. అయితే సెకన్కి 1250 కిలోల గాలిని లాక్కునే జెట్ ఇంజన్ల ముందు భాగంలో ఇలా జాలీలు కట్టినట్లయితే గాలి ప్రవాహానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. పక్షులు ఇంజన్లోనికి వెళ్ళకపోవచ్చు, కానీ గాలి ఒత్తిడికి ఆ జాలికి అతుక్కుపోయి ఉండిపోతాయి. అప్పుడు సరిపడా గాలి లోపలికి వెళ్ళదు. ఇది మంచి ఆలోచన కాదు. మరి సాధారణంగా టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే పక్షులు విమానాల్ని ఢీకొంటూ ఉంటాయి. ఎందుకంటే విమానం ఎగిరే 1000 అడుగుల ఎత్తులో పక్షులు ఎగరలేవు. ఫాల్కన్లు మాత్రం 15,000 అడుగుల ఎత్తులో కూడా ఎగరటం మనం గమనించవచ్చు. బాతులు కూడా వలస వెళ్లేటప్పుడు 23,000 అడుగుల ఎత్తుల్లో ఎగురుతూ ఉంటాయి. వీటిని తప్పించుకునే ప్రయత్నాలు మాత్రం పెద్దగా ఏం జరగలేదని విమానాశ్రయాల సిబ్బంది చెప్పగా తెలుస్తోంది. మీకేమన్నా ఈ విషయాల గురించి స్వంత అనుభవం ఉన్నా, కొత్త సంగతులు ఏమన్నా తెలుసున్నా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.